అది ఇంకా ఏమీ డిసైడ్ కాలేదు. ఇట్ మే టేక్ టైం. ప్రతిపాదన అయితే చెప్పడం జరిగింది. ఇది డిఆర్సీ మీటింగ్ లో, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ లో కూడా సిఆర్జెడ్ నిబంధనల గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఫైనల్ అప్రూవల్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ అప్రూవల్ వస్తేనే కానీ మనకి తెలియదు. అది ఫాలోఅప్ చేసే వింగ్ డిఫరెంట్ వింగ్ ఉంటుంది. డెఫినెట్ గా మంచి జరగాలి. విశాఖపట్నం ఎంతో అభివృద్ది చెందుతుంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీఈఆర్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. వైజాగ్ ఎకనామిక్ రీజియన్, దీంట్లో వారు ప్రస్తావించిన అంశం ఏంటంటే ఇది రానున్న కాలంలో ఇప్పుడు మనకి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ద్వారా గాని ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా ఉన్న మలాన గాలులు వేస్తున్న మలాన మన ఇళ్ల పైన ఒక బ్లాక్ డస్ట్ అనేది పడుతుంది. ఇప్పుడు దాన్ని డర్టీ కార్గో అంటాం మనము. సింపుల్ లేమ్యాన్ లాంగ్వేజ్ లో డర్టీ కార్గో అంటాము. అట్లాగే ప్రమాదకరమైన కార్గో అది ఓపెన్ ప్లేసెస్ లో స్టాక్ చేస్తున్నారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సంస్థ వాళ్ళు ప్రైవేటైజేషన్ చేసిన వలన లీజ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఫ్యూచర్ లో ఇవన్నీ కూడా ఇక్కడ అన్లోడ్ చేయకుండా డైరెక్ట్ గా షిప్మెంట్స్ వేరే పోర్ట్ కి పంపించే పరిస్థితి ఉంటుంది. విశాఖపట్నం ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా డెవలప్ చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న వీఆర్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో మన పొల్యూషన్ లెవెల్స్ అన్ని కూడా తగ్గుతాయి. అట్లాగే ఈ కోల్ డస్ట్, ముఖ్యంగా కోల్ డస్ట్ మనకి లేకుండా ఉంటుంది. డెఫినెట్ గా ఆరోగ్యము బాగుపడుతుంది అందరికీ. అది చాలా మంచి ప్రతిపాదన ఉంది. అట్ ద సేమ్ టైం ఏదైతే విశాఖ వాసులకి ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంటుందా, మూసేస్తారా అనే సంశయం కూడా చాలా ఉంది. యాక్చువల్ గా చాలా మంది ఫ్లైట్ ట్రావెలర్స్ కూడా ఎంతో ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురంకి వెళ్లిపోతే మనకి ఇంకా అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ కాలేదు, వెళ్లేదానికి ఒక 2 hours పట్టొచ్చు అనేది ఒక జనరల్ ఒపీనియన్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా మనం వెంటనే క్లోజ్ చేయడం లేదు అని చెప్పడం జరిగింది. అంటే దానికి ఏ విధంగా అనేది ఇంకా డీటెయిల్స్ తెలియదు. బట్ అది టోటల్ గా క్లోజ్ చేసి నేవీకి ఇచ్చే ప్రతిపాదన అనేది టెంపరీగానో కొంత డిఫర్ అవుతుంది. దానికి అవుతుందని నేను అనుకుంటున్నాను. వారు దాని మీద డీటెయిల్డ్ చర్చ అయితే జరగలేదు. దానికి కారణం ఏంటంటే మనం విశాఖపట్నము ఆంధ్ర రాష్ట్రంలోనే 9th ఎకనామిక్ గా చూస్తే దేశంలోనే 9వ సిటీ అన్నమాట. ఆర్థికంగా మనము 9వ సిటీ కింద భారతదేశంలోనే ఉంది. రాష్ట్రానికి నెంబర్ 1 గా ఉంది. అంటే ఆర్థిక కానీ లేకపోతే ట్యాక్స్ జీడీపీ స్టేట్లోనే నెంబర్ 1 గా ఉంది. ఇటువంటి మరి వైజాగ్ కి విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ అనేది లేకుండా పోయే పరిస్థితి